ఆయన దినాన్ని బట్టి సజీవులుగా మీరు మమ్మల్ని ఉంచిన దాన్ని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం తండ్రి. చేరువచ్చిన బిడ్డల కొరకే వందనాలు. ఇంకా రావాల్సినవన్నీ కూడా సకాలానికి మీరు నడిపించండి. నేను ఈ దినం మా కొరకే ఏదైతే మీరు దాచించినారో ఆ యొక్క ఆశీర్వాదాన్ని మేము పొందుకోగలిగినట్లుగా తండ్రి నీ సన్నిధికి రావడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో మమ్మల్ని ఆల్రెడీ మీరు ఆశీర్వదించినందుకే మీకు వందనాలు. అవన్నీ కూడా మరి ప్రభా ఎదిగిన వారమే అనుభవించి ఆనందించడానికి నాయన మరి మీరే సహాయం చేస్తురండి. మరి ఆ రీతిగా కళ్యాణ దుడుకులో కూడా ఉంటున్న ప్రియమైన బిడ్డల కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. సుశాంతి తన భర్త పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోనండి. లీడియాను బట్టి కూడా వందనాలు తండ్రి. వారి కుటుంబాన్ని కూడా దీవించండి. ఈ రీతిగా సేవలో సహకరిస్తూ మరి కలిసి పనిచేస్తున్న బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తుంటున్నాము. ఆయన మా దేశంలో ఇంకా స్వాతంత్రత మీరు అనుగ్రహించినందుకే నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము. నాయన మరి ఆ, శత్రువు కూడా ప్రభా మరి విజృంభించి నెమ్మది లేకుండా చేయడానికి రకరకాలుగా ప్రభా దేశాన్ని నాశనం చేయడానికి కొనుక్కొని ఉంటుండగా నేను మరి మా దేశంలో తిరిగి నెమ్మది, భద్రత, క్షేమం మీరే దయచేయని తండ్రి. రాజుల కొరకు, అధికారుల కొరకు, నేను మానవులందరి కొరకు మేము ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు మేము మాన్యంగాను సుఖంగాను బ్రతుకుతామని ప్రభు మీరు సెలవిచ్చారు. కనుక మా దేశ ప్రధానుల కొరకేమి, నాయన మరి చీఫ్ మినిస్టర్స్ కొరకేమి, ఇంకా వారి కింద పనిచేసే అధికారుల కొరకేమి అందరి కొరకే ప్రార్థన చేస్తుంటున్నాము. ప్రజలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాము. ఎంత గుడితనంతో అంధకారంలో ప్రభు నాయన మరి ఉంటున్న దేవుడిని ఎరగకుండా వారు నమ్ముకున్నదే కరెక్ట్ అని ప్రభు మరి శత్రువు నాయన యుగ సంబంధమైన దేవత కలిగించిన యొక్క అంధకారం నుంచి తండ్రి వారి మనోనేత్రాలను మీరు వెలిగించండి ప్రభా. నేను గుర్తుపట్టడానికి, నేను తెలుసుకోవడానికి నువ్వే సృష్టికర్తవని, నువ్వే రక్షకుడు అని నేను వారు గ్రహించడానికి నీవు తప్ప వేరే దేవుడు లేడని నాయన మరి నువ్వే మరి వాక్యంలో సెలవిచ్చుంటున్నావు గనక ఆ రీతిగా ప్రభా మిమ్మల్ని మీరు వారికి ప్రత్యక్షపరచుకోమని ప్రార్థిస్తున్నాం. మనుషులు చెప్తే వాళ్ళకు ఒకవేళ కోపం రావచ్చునేమో కానీ మీరే సంధించి నేరుగా మాట్లాడినప్పుడు ఎవరు కూడా ఎదురాడలేరు గనక ఆ రీతిగా ప్రభా మిమ్మల్ని మీరు బయలుపరుచుకుని వారి జీవితాలను మార్చమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. తద్వారా మాకు కూడా నెమ్మది, సమాధానము మీరే అనుగ్రహిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. వాక్యానికి విరోధంగా పోరాడుతూ నేను మరి నేను బైబిల్ని కానీ నేను మరి ఆ రీతిగా క్రైస్తవులను కానీ దూషిస్తూ హింసిస్తూ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ మీరు దయతో దర్శించండి. నైజీరియాలో ఉంటున్న క్రైస్తవుల కొరకు కూడా ప్రార్థన చేస్తున్న విపరీతమైన హింస గుండా వాళ్ళు వెళుతున్నారు. ఆ రీతిగా ఇంకా సూడాన్ లాంటి ప్రాంతాల్లోనూ మరి ముస్లిం కంట్రీస్ అన్నిటిలోనూ ప్రభావ మా దేశంలో కూడా నార్త్ ఇండియాలో నాన్న మరి రకరకాల శత్రువు ప్రభావ మనుషుల్ని పెట్టి వారు నమ్ముకున్నది సత్యమని మరి ప్రభా దాని కొరకే రోషం పోని నాయన మరి నిజ దేవుని బిడాలను ప్రభావ మరి హింసిస్తూ ఉంటుండగా వారు చేసేది ఎంత తప్పు సౌలికి ఎలాగ మరి కనపరిచారు. ఆ రీతిగా ప్రభావ ఈ దినాల్లో కూడా వారికి కనపరచండి తండ్రి. మరి అప్పటి వరకు తప్పు చేసినప్పటికీ నీ ప్రభా నన్ను ఏం చేయమంటావని నీ ప్రత్యక్షత కలిగిన తర్వాత మరి సౌలు ఎలాగైతే నీ సన్నిధిలో పడి ప్రార్థించినాడు, తన పాపాలు ఒప్పుకున్నాడు, నేను ఆ రీతిగా నీ కొరకే బలమైన సాక్షిగా సిద్ధపడినాడు. అలాగ అనేకులను ప్రభావ మరి ఈ దినాల్లో కూడా మీరు సంధిస్తున్నారు. అందుకొరకే వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా రకరకాల మత సంబంధమైన కట్టుబాట్లతో ఎంతో తండ్రి నేను మరి చెరలో ఉన్నట్టుగా ఉంటున్న ప్రజలు మీరు విడిపించండి. చెరలో ఉన్న వారికి విముక్తి కలిగించడానికి నేను వచ్చానని ప్రభావ మీరు సెలవిచ్చారు. హితవత్సరం ప్రకటించడానికి వచ్చానన్నారు. కానీ ఒక దినాన్ని ప్రతిదండన దినం కూడా ఉంటుందని ప్రభావ మరి ప్రజలు తెలుసుకోవడానికి వారు చేసే ప్రతిదానికి ఒకరోజు ప్రభు తీర్పు దినాన్ని లెక్క చెప్పాలని నేను మరి తీర్పు ఉందని మరి వారు గ్రహించడానికి సహాయం చేయండి. ఏదో జన్మలు ఉన్నాయి, తర్వాత జన్మలో మరి మీకు ఇప్పుడు మేలు చేస్తే తర్వాత జన్మలో మంచిగా పుడతామని అసత్యమైన ప్రభావం మరి ఇటువంటి నేను సిద్ధాంతాలన్నీ కూడా ప్రజలు నమ్మకుండా తండ్రి సత్యాన్ని నమ్మడానికి, సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారు. ఈ వాక్యమే సత్యం అని ప్రభు మీరు సెలవిచ్చారు కనుక అటువంటి సత్యంతో ప్రజలను సంధించమని ప్రార్థిస్తున్నాం. వారు కూడా నీ వారే, వారిని కూడా మీరే సృజించుకున్నారు తండ్రి. కానీ తెలియక
దారి తప్పిపోయి ప్రభా నాయన ప్రతివాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగినన్నట్లుగా ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు మరి దేవుని కలిగి ఉంటున్నామని ప్రభా అపోహతో జీవిస్తుంటుండగా మత ఛాందస్వాదులను కూడా మీరే దర్శించి తండ్రి నాయన మరి సౌలను మార్చిందేవా వీళ్ళని కూడా మీరే మారుస్తున్నామని ప్రార్థిస్తుంటున్నాం. హింసించే వారి కొరకే కూడా ప్రార్థన చేయమన్నారు. వారిని కూడా మరి దీవించమన్నారు. శత్రువులను కూడా ప్రేమించమన్నారు. కనుక అట్టి మనసు నీ బిడ్డలైన వారు ఎవరైతే హింస పొందుతున్నారో వారికి కూడా దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం. ఆ రీతిగా ప్రభా నాయన మరి మా దేశాన్ని కూడా కనికరించి కృప చూపించమని నెమ్మది సమాధానం మీరే దయచేయండి. ఈ టెర్రరిజాన్ని ప్రభా పూర్తిగా మీరే తుడుపు పెట్టవలసిందిగా ప్రార్థిస్తూ వస్తుంటున్నాం తండ్రి. ఢిల్లీలో జరిగిన ఆ బ్లాస్ట్ని బట్టి ప్రభా ఎంతమంది అయితే చనిపోయినారో వాళ్ళ కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన మరి వారికి ఆదరణ ఆదరణ మరి కలుగుతుందని ప్రభావ వారు తెలుసుకోవడానికి సరైనటువంటి చీకటి కార్యాలు ప్రభావ అనుకోవడానికి తండ్రి ఇంటెలిజెన్స్ జ్ఞానం ఇస్తే తప్ప ప్రభావ మన దేశం సుభిక్షంగా ఉండేటట్టుగా మీరే సహాయం చేయమని వస్తుంటున్నాం. ఆ రీతిగా ప్రభావం చేయలేనివి మీరు చేయగలరు. మీరు సార్వభౌమైన దేవుడు. అంటే మొదటి రాజులు 17వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. అంతరే యెహోవా అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును, నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారిపోతాను ఊరికి పోయి అచ్చట ఉండవు. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చిదని. అందుకు అతడు లేచి సారిపోతకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలేర్చుండడు చూచి ఆమెను పిలిచి, త్రాగుటకే పాత్రతో కొంచెం నీళ్లు నాకు తీసుకుని రమ్మని వేడుకొనను. ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతిలో తీసుకుని రమ్మని చెప్పిన. అందుకే ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెం నూనెయు నా యుద్ధనున్నవే గాని అప్పం ఒకటైనా లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకున్నవని కొన్ని పుల్లలు ఏరుటికై వచ్చి తిన్నాను. అప్పుడు ఏలీయా ఆమెతో ఇట్లా అన్నప్పుడు, వద్దు, పోయి నువ్వు చెప్పినట్టు నా ఎద్దుకు తీసుకొని రమ్ము. తర్వాత నీకు వర్షం కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోయేదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నాడని. అంతటా ఆమె వెళ్ళి ఏలీయా చెప్పిన మాట చొప్పున చేయగా అతను ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయొచ్చు వచ్చిరి. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. కనుక పోయిన వారం మనం చూసాము ఏలియా ఏ దినాల్లో ప్రత్యక్షపరచబడ్డాడంటే ఆహాబు, యెజెబెలు, ఇశ్రాయేల్ అందరినీ కూడా యెహోవా దేవుని కాకుండా బయలు దేవుడిని, మరి అదే దేవుడని, వర్షం కురిపించే దేవుడు మరి అందరినీ కూడా అటువైపు తిరిగి వారు
అబ్బాయిల్ని సేవిస్తూ ఉంటున్న దినాల్లో దేవుడు ఏలియాని మరి లేపుకున్నాడు. ఏలియా రోషం కలిగి లేవికాండం 11:16 ప్రకారం మరి అన్ని దేవతలను సేవించినప్పుడు ఇశ్రాయేలుకు వర్షాలు లేకుండా చేస్తానని, భూమి ఫలించదని మరి ముందే చెప్పాడు. ఆ తర్వాత అష్టారోతుకు 400 మంది ప్రవక్తలను ఆమె ఏర్పాటు చేసుకొని వాళ్ళని పోషిస్తుంది. కానీ యెహోవా యొక్క ప్రవక్తలందరినీ కూడా చంపుతా ఉందని కూడా ఉపధ్య చెప్పడం మనం చూస్తాం. కనుక అటువంటి మరి దౌర్భాగ్యమైన దినాల్లో ఏలియా మరి భద్రంగా ఉండాలి కదా. అందుకని దేవుడు ఆయన్ని దాచిపెడుతున్నాడు. దానికి తూర్పు వైపుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నువ్వు దాక్కో, అక్కడికి నేను కాకోలములను పంపిస్తాను, వాటి ద్వారా నీకు ఆహారము మరి పంపిస్తాను అని చెప్పాడు. ఒకవేళ ఎవరైనా మనుషుల్ని పంపించాలంటే వాళ్ళకు కూడా అపాయమే కదా. కనుక దేవుడు కాకుల్ని ఏర్పాటు చేసుకున్నట్టున్నాడు. ఎన్నో మంచి మంచి పక్షులు ఉన్నాయి, పవిత్రమైన పక్షులు ఉన్నాయి, కానీ కాకులు అపవిత్రమైనవి. యూదులు అసలే దాన్ని మరి అంటే అటువంటివి తినరు, నిషిద్ధమైనవి. మా నోట ఎన్నడూ పడలేదంటాడు కదా పేతురు ఒక సందర్భంలో. కనుక వాళ్ళు చాలా నిష్టగా ఉంటారు. కానీ ఎందుకంటే దేవుడే చెప్పాడు కదా, ఇవి అపవిత్రమైనవి, ఇవి పవిత్రమైనవి. మరి అపవిత్రమైన వాటి ద్వారా దేవుడు పోషిస్తానంటే కూడా ఏలియా ఏం మాట్లాడడంలే, మాట్లాడడంలే. ఏలియాలు చూసి మంచి లక్షణం ఏమంటే, ఒకటి దేవుని కొరకై రోషం కలిగినోడు, రెండవది వాక్యానుసారంగా ప్రార్థన చేసేవాడు, మూడవదిగా దేవుడు ఏం చెప్తే అది మరి చేస్తాడు. అదే మాటలు ఆహాబుకు తను ప్రవచించాడు కదా, ఇశ్రాయేలుకు దేవుడు బయలు కాదు యెహోవా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఆ జీవము కలిగిన దేవుడైన యెహోవా అంటాడు. అంటే ఒకటేమో ఇశ్రాయేలు దేవుడు యెహోవా అని, రెండవది ఆయన జీవము కలిగిన వాడు, ఆయన బొమ్మ కాదు, ఆయన విగ్రహం కాదు, మాట్లాడలేని దేవుడు కాదు, కనుక మరి ఆయన జీవము గలవాడని. మూడవదిగా నేను ఆయన సన్నిధిలో నిలుస్తున్నానంటే ఆయన ఏం చెప్పమంటే అది చెప్తాను, ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాను, ఏ పని అప్పగిస్తే అది మరి చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నవాడిని అని తన గురించి కూడా మరి చెప్పుకున్నాడు. కనుక ఇప్పుడు మరి ఏదో దేవుడు చచ్చిపోయినాడు అన్నట్టుగా నువ్వు బయలుని పూజిస్తున్నావు కదా, మరి ఆయన సజీవుడై ఉన్నాడు. ఆల్రెడీ ఆయన చెప్పిన మాటలు మరి నెరవేరినాయి. 16వ అధ్యాయం చివరి వచనాల్లో చూస్తే, ఎరికోని ఎవరైనా కడితే వాళ్ళ యొక్క మరి సంతానము మరి చనిపోతారు అని చెప్పి, జ్యేష్ఠుడు కనిష్ఠుడు చనిపోతాడు అన్నమాట నెరవేరింది కదా. ఇంకా అంతకంటే భయంకరమైన పరిస్థితి ఇప్పుడు రాబోతుంది. మరి ఆల్రెడీ దేవుడు మీకు చెప్పాడు, అన్ని దేవతలను పూజిస్తే ఏమొస్తుందో, కనుక వర్షం పడదు, మంచు పడదని ప్రవచించాడు. ఇప్పుడు ఎవరికైనా వాళ్ళు చేస్తున్న పని తప్పు అని చెప్తే కోపం వస్తుంది కదా. బహుశా ఆహాబు అప్పుడు స్టన్ అయిపోయినాడేమో, మరి ఏం చెప్తున్నాడు ఈ పిచ్చోడు ఉన్నట్టున్నాడు అనుకున్నాడేమో. ఎందుకంటే మరి గిలాదీలు గొర్రెల కాపరులు కనుక కమ్మడేసుకొని వచ్చినాడేమో. కనుక ఇలాంటి వాడు అసలు నా సన్నిధికి రాదగునా, వీడు చెప్పేది ఏంది అనుకున్నాడేమో. కానీ తర్వాత బహుశా యెజబెల్తో పంచుకున్నాడేమో. అప్పుడు యెజబెలు చెప్పుంటుంది, వాడిని చంపి పారేస్తే పోతుందంటే అప్పుడు వెతకడం ఆరంభించారు. కానీ దేవుడు దాచాడు కనుక మరి వాళ్ళకి దొరకకుండా పోయాడు. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని దాచిపెడతాడు. దాగి ఉండమన్నప్పుడు దాగి ఉండాలి. మరి నువ్వు వెళ్ళి నీవు కనపరుచుకోమన్నప్పుడు కనపరుచుకోవాలి. కనుక ఏలియా దేవుడు ఏం చెప్తే అది చేస్తాడనమాట. ఒకవేళ అలా చేయకుండా ఆర్గ్యుమెంట్ కానీ చేస్తే, దేవా అక్కడెందుకు దాక్కోవాలి, నేను ఇంత ధైర్యంగా రాజుకు చెప్పాను కదా, మరి నేనెందుకు భయపడాలి, పిరికోడ్లాగా నేను ఎందుకు దాచుకోవాలి, ఇలాంటి ప్రశ్నలు ఏమీ వేయడం లేదు.
అంతేకాదు అది చిన్న వాగే కదా, అది మరి ఎండిపోదా? ఇప్పుడు కరువు వస్తుందని నేనే చెప్పాను కదా, ప్రార్థన చేసి నేనే ప్రవచించాను కదా. మరి తీరా కరువు వచ్చినప్పుడు మరి నేను మరి వాగు దగ్గర ఉంటే ఆ వాగు ఎంతకాలం ఉంటుంది? ఆ వాగు ఎండిపోయేదాకా ఉండాలనా నేను? ఇవన్నీ సంగతులు ఏమి కూడా ప్రశ్న వేయడం లేదు. కాకులు ఎట్లా పోషిస్తాయి ప్రభా? అవే వేరే వాళ్ళ చేతుల్లో నుంచి తనుకొని పోతాయి కదా, అలాంటివి నన్ను ఎట్లా పోషిస్తాయి అని చెప్పి కూడా ఏం ప్రశ్నలు వేయడం లేదు. దేవుడు చెప్పాడు, పోయి ఆయన ఆ ప్రకారమే దాక్కున్నాడు. అరణ్యంలోకి ఎవరినైనా దేవుడు పంపిస్తాడు అంటే అక్కడ వారిని ఆత్మీయంగా సిద్ధపరచడానికే అని మనము మోషే విషయంలో కూడా చూసాము, ఇప్పుడు ఏలియా విషయంలో కూడా చూస్తున్నాము. కనుక ఆ రీతిగా మరి మనల్ని కూడా అరణ్యం లాంటి ప్రదేశానికి, అంటే ఒంటరిగా ఎవ్వరు మనకు తోడు లేకుండా మరి ఒంటరిగా క్రాస్ రోడ్స్కి వచ్చినట్టుగా ఎటెల్లాలో, అంటే మన సొంతంగా నిర్ణయం చేసుకొని ఏది చేసుకున్నా కూడా నష్టమే కలుగుతుంది. అటువంటి స్థలానికి దేవుడు మనల్ని తీసుకొని వస్తాడు కొన్నిసార్లు. ఆయన మీదే ఆధారపడాలి. కనుక ఈ నుండి కూడా దేవుడు మరి దేవుని వనరులు రకరకాలుగా ఉంటాయి. రెండు రీతిలుగా దేవుడు ఆయన్ని పోషించినాడని కూడా చూసాము. ఒకటేమో వాగంటే అది ప్రకృతి సిద్ధమైంది కదా, మరి భూమిలో నుంచి ఉబుకుతుంది ఊట. అదే రీతిగా మరి కాకులంటే అవి అసహజమైన మరి పద్ధతి, సూపర్ న్యాచురల్ అని అంటారు కదా. ప్రకృతికి విరుద్ధంగా కాకులు తేవడం ఏంటి? అయితే అలాంటి వాటిని కూడా దేవుడు వాడుకుంటాడు, ఎందుకంటే ఆయన సార్వభౌముడు. ఆయన సృష్టిలో దేన్నైనా ఆయన వాడుకోగలడు, ఆజ్ఞాపించగలడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. నీకు కూడా ఏదైనా అక్కడ ఉన్నప్పుడు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, ఎవరి ద్వారానైనా నీ అక్కర్లు తీరుస్తాడు. నేను ఒంటరిగా ఉన్నానే, నాకెవరు సాయం, మరి అందరు నన్ను విడిచిపెట్టినారే అని చెప్పి నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఏమీ లేదు. దేవుని కార్యాలను నువ్వు నమ్మకంగా చేసేదానివైతే, అందుకే చెప్పాడు ఆయన రాజ్యము నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఏం తిందాం, ఏం తాగుదాం, ఏం కట్టుకుందామని నువ్వు చింత చేయాల్సిన అవసరం లేదు అని దేవుడు చెప్పాడు కదా. కనుక ఏలియా కూడా విధేయుడై వెళ్ళాడనమాట. ఒకటేమో భద్రత, రెండవదేమో పోషణ. కనుక దేవుని కార్యాలు మనం చేసేటప్పుడు మన విషయమైన జాగ్రత్త ఆయన వహిస్తాడు, మనల్ని కాపాడుతాడు. రెండవదిగా మనకు కావాల్సినవన్నీ కూడా సరఫరా సదుపాయాలు ఆయనే చేస్తాడు. అది మరి ఆయన చేసే సదుపాయాలు ఒకవేళ నీకు సౌకర్యంగా ఉండకపోవచ్చు, మరి ఎందుకు అరణ్యంలో పంపించాలి? ఇంకెక్కడైనా దాచిపెట్టకూడదా? ఇంకెవరింటికైనా పంపించకూడదా? ఇంకేదైనా ఐశ్వర్యవంతులైన వారి ఇంట్లో ఏలియాను పోషించకూడదా? అంటే దేవుని మీదే, ఆయన వనరుల మీదే, ఆయన మరి ఏర్పరిచిన దాని మీదే ఎలాగ ఆధారపడి జీవించాలో అది కొంత సౌకర్యంగా ఉన్నా, అలాగే అక్కడ ఎలా అడ్జస్ట్ అవ్వాలో, మరి విశ్వాసంలో ఎలాగ పొందాలి, రోజు తెస్తాయా అనే అనుమానం కూడా రావచ్చు. కానీ ఉదయ సాయంకాలంలో కాకులు తెస్తాయి అని దేవుడు చెప్పాడంటే ఆ కాకులు కూడా నమ్మకంగా తీసుకొని వస్తాయి. కనుక మనం ఆ విషయంలో చింత చేయాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సిన పని మనం చేస్తే, దేవునికి నమ్మకంగా ఉంటే దేవుడు తప్పకుండా మన అవసరతలు ఆయన తప్పకుండా మరి క్రీస్తు మహిమైశ్వర్లోంచి తీరుస్తాడని కూడా మనకు ఒక వాగ్దానం కూడా ఉంది కదా. కనుక ఆ రీతిగా దేవుడు మన అక్కర్లు, మన అవసరతలు తీరుస్తాడు. అయితే మరి 3 పూట్లు కూడా భోజనం పెట్టడం లే, 2 పూట్లే పెడుతున్నాడు. ఒక్కోసారి మనం మనం చూస్తుంటాము, డైట్ చేసి సన్నగా అవ్వాలా, లేకపోతే ఆరోగ్యంగా ఉండాలా అని చెప్పి కొంతమంది 2 పూట్లే తింటుంటారు. అయితే మరి ఏలియాకు దేవుడు ఎందుకు 2 పూట్లే ఆహారం పెట్టినాడో తెలీదు. ఏదేమైనా ఆయన ఇచ్చిన దాంతో సంతృప్తి చెంది ఉండడం కూడా నేర్పిస్తున్నాడు అనమాట. కనుక అన్ని పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడడానికి, తన ఆరోగ్య విషయంలో కూడా దేవుని మీద ఆధారపడడానికి మరి ఆయనకు నేర్పిస్తున్నాడు. కనుక విశ్వాసం నేర్పించడానికి
విశ్వాస విషయంలో కొన్నిసార్లు మనల్ని బలపరచడానికి, మన విశ్వాసాన్ని అధిగమింపజేయడానికి దేవుడు ఇలాంటి పరిస్థితులు, ఒంటరితనము ఇవన్నీ కూడా తీసుకొని వస్తాడు. కొంత లేమి కూడా ఉండొచ్చు. మనం అనుకున్నంత సౌఖ్యంగా మరి పరిస్థితులు లేకపోవచ్చు. అయితే అన్నిట్లో కూడా మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడు ఉండమన్న దగ్గరుంటే మన విషయమైన జాగ్రత్త ఆయనే వహిస్తాడనేది మనము పోయిన వారం చూస్తూ వచ్చాము. ఇప్పుడు ఆ వాగు ఎండిపోయింది అని చదువు 7వ వచనంలో. దేశంలో వర్షం లేకపోయినందున కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షం లేక ఆ నీరు ఎండిపోయెను అని చదువుతున్నాం కదా. కనుక బాగా ఎండిపోతుందని దేవుడికి తెలీదా? తెలుసు. అయ్యో! పొరపాటుగా నేను అక్కడికి పంపించాను ఏలియా, బాగా ఎండిపోతుందని నాకు తెలీదు అని దేవుడు అంటాడా? లేదు. ఆయనకి బాగా ఎండిపోతుందని తెలుసు. మరి బాగా ఎండిపోయే వరకు ఏలియా అక్కడే ఉంటాడా? ఉండడా? అనేది కూడా పరీక్ష మరిగా ఉండొచ్చు. అయితే ఆ పరీక్షలు ఏలియా గెలిచాడు. మనలాంటి వాళ్ళమైతే ఏం చేసిందో ముందుగానే ప్లాన్ వేసుకొని మూట ముల్లే సర్దుకొని, మరి ఇది కొంచెం చిన్నగా పారుతా ఉంది ప్రభువా, మరి ఇక్కడ ఉంటే నేను దాహానికి కూడా చచ్చిపోవాలేమో, నేను పలానా చోటుకి వెళ్ళిపోతున్నాను, నువ్వు నన్ను ఆశీర్వదించు అని చెప్పి మరి వెళ్ళిపోయింది. అయితే ఏలి అలా వెళ్ళలే. మరి అక్కడక్కడ గుంటల్లో, చిన్న చిన్న గుంటల్లో రాళ్ళ కింద నీళ్లు ఆగున్న పరిస్థితి కూడా ఉండి ఉండొచ్చు. పూర్తిగా వాగు ఎండిపోయే వరకు ఆయన మరి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షం కాలేదని మనం చదువుతున్నాం కదా. కనుక పరిస్థితి పూర్తిగా విషమించే వరకు, చివరి క్షణం వరకు కూడా దేవుడు కొన్నిసార్లు మనకు సహాయం పంపించడు, లేక ఆయన మాట మనకు రాకపోవచ్చు. ఓపికతో వేచి ఉండేది కూడా నేర్పిస్తాడు. కనుక పరీక్షలు ఎందుకు వస్తాయి? సహనం నేర్పించడానికని మనం రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదువుతాం కదా. పరీక్ష నిరీక్షణ ఓర్పును మనకు కలగజేస్తుంది. దేవుడు ఏదో కార్యం చేస్తున్నాడు, ఊరికినే ఈ పరిస్థితి రానివ్వలేదు అనేది మనం నిరీక్షించినప్పుడు, అప్పుడు మనకు ఓర్పు అనేది వస్తుంది. కనుక మనలో ఓర్పును ఏర్పరచడానికి కూడా దేవుడు కొన్నిసార్లు ఇలాంటి పరీక్షలు మనకు పెడుతూ ఉంటాడు. కనుక ఏలియా మరి దేవుని మీద పూర్తిగా నమ్మకం ఉంచి అక్కడి నుంచి కదలకుండా అక్కడే ఉన్నాడు అనమాట. దేవుడు చెప్పే వరకు అక్కడే ఉన్నాడు. మనకంత ఓపిక ఉంటుందా? చాలా తొందరపాటు ఉంటుంది. కొన్నిసార్లు మన పిల్లల వివాహ విషయాలు కావచ్చు, ఇంకా దేని విషయంలోనైనా తొందరపడి ఏదో ఒకటి చేసేసుకోవాలా అని అనుకుంటాం. తద్వారా పరిస్థితులు మన చేయి జారిపోతాయి. మరి అవి దాని ఫలితాలు సరిగా ఉండవు. కానీ దేవుడు చెప్పే వరకు వేచి ఉంటే, దేవుడు ఇచ్చే వరకు వేచి ఉంటే అందులో ఎంతో మరి ఆశీర్వాదాన్ని మనము చూస్తామన్నమాట. కనుక ఇక్కడ దేవుడు 8వ వచనంలో అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నువ్వు సీదోను పట్టణ సంబంధమైన సారెపత్ అను ఊరికి పోయి అచ్చట ఉండుము. నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చితిని అంటాడు. మనం అనుకుంటాము దేవుడు అంత ఆలస్యం ఎందుకు చేయాలా? కొంచెం ఆగు, కొంచెం కొంచెంగా ఎండిపోతా ఉన్నప్పుడే, కొన్ని కొన్ని నీళ్ళు ఉన్నప్పుడేగైనా మరి ఆయన దేవుడు మరి చెయ్యాలి కదా అని మనం అనుకుంటాం. కానీ మన దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యంగా రాడనమాట. నేను ఒక సాక్ష్యం వింటా ఉన్నాను. మరి సౌదీ రాజగృహంలో పుట్టిన ఒక ఆయనకి వివాహం చేసిన తర్వాత ఒకరోజు వాళ్ళ తాతగారు పిలిచి, వాళ్ళ నాన్నలు అంటే చిన్నాన్నలు కూడా ఉంటారు కదా. కనుక మన పద్ధతి ఏమంటే తరతరాలుగా వస్తుంది, నీ భార్య మరి మీ చిన్నాన్నలందరినీ కూడా సంతోషపెట్టాల, వాళ్ళతో కూడా మరి సంసారం చేయాలన్నట్టుగా చెప్తారనమాట. ఇది మన పద్ధతి, అది మన బాధ్యత. మీ అమ్మ అట్లే చేసింది, మీ ముత్తవ్వ అట్లే చేసింది. కనుక నీ భార్య కూడా చేయాలన్నప్పుడు ఈ అబ్బాయికి అస్సలు నచ్చదు. కానీ ఇంకా ఆ దినం రాకముందు వాళ్ళు బాగా మరి ఏడుస్తూ ఉంటారు, బాధపడుతుంటారు.
నా భార్య నేను కాపాడుకోలేని అసమర్థుడైపోయినాను, ఏం చేయాలని ఆయన దిగులు పడుతుంటాడు. ఆ పాప కూడా బాగా ఏడుస్తూ ఉంటుంది, అన్నం తినదు, చిక్కిపోతుంది. అట్లా ఉండే సందర్భంలో ఇంకా కొన్ని రోజులకి మరి వాళ్ళ పెద్ద చిన్నాన్నతో మరి తన భార్యని మరి ఆయనకి ఇవ్వాలి, అప్పగించాలి అన్న పరిస్థితి వచ్చినప్పుడు సడన్ గా దేవుడు ఒక కార్యం చేస్తాడు. అంటే అప్పటి వరకు వాళ్ళు అల్లా అల్లా అని ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థనకు జవాబులు రాదు. అయితే ఒకరోజు ఆయన డెస్పరేట్గా ఎంతో నిరాశతో మరి యేసు ప్రభువా తర్వాత మరి బుద్ధుడా ఇంకెవరన్నానా మరి ఎవరు దేవుడైతే మీకు సహాయం చేయగలరు అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేసినప్పుడు సడన్గా ఆయన హృదయము శాంతితో నిండిపోతుంది. కానీ తర్వాత రోజు మరి దినాలు దగ్గర పడుతుంటాయి. ఇంకా 3 రోజులకి వాళ్ళ పెద్ద చిన్నాన్న దగ్గరికి ఆమెను పంపించాలి అన్నప్పుడు అసలు సేవరా ఇష్టం లేదు, కానీ అయితే దేవుడు సమాధానం ఇచ్చాడు కదా, మరి చూద్దామని చెప్పి వాళ్ళు ఆలోచన చేసుకునేప్పుడు సడన్గా ఒక ఫోన్ కాల్ వస్తుంది. దుబాయ్‌లో నువ్వు ఈ యొక్క వర్తకం విషయంలో, వ్యాపారం విషయంలో ఒక మీటింగ్‌కి అటెండ్ కావాలా? దానికి నీ భార్యను కూడా తీసుకురావాలా అని చెప్తారనమాట. చెప్పినప్పుడు వాళ్ళ తాత దగ్గర పోయి ఈ సంగతి చెప్తే, సరే మంచిదే, నీ భార్యను కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పి ఆయన పర్మిషన్ ఇస్తాడు. అట్లా ఒక వారం రోజులు అక్కడ ఉంటే క్రిస్టియన్స్ చూద్దాం, వేరే దేశాల నుంచి కూడా ఆ యొక్క వర్తక వ్యాపార విషయంలో కొంతమంది వస్తారు. అక్కడ డేవిడ్ అనే ఒక బ్రదరు వీళ్ళిద్దరూ కూర్చొని ఉంటే ఆమె ముఖంలో ఎంతో విచారం ఉన్నట్టుగా గమనించి వీళ్ళిద్దరిని అడగడానికి వస్తాడు. ఎందుకో మీరు దిగులుగా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది, ఏమైనా జరిగిందా, నాతో చెప్పండి అని చెప్పి చెప్తాడు అనమాట. నేను 23 సంవత్సరాలుగా వివాహం చేసుకొని మరి భార్య కండ్లల్లో ఆ నిరాశ నిస్పృహ ఉండడం అనేది అటువంటి పరిస్థితి నేను అర్థం చేసుకోగలను అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి బాత్రూమ్కి పరిగెత్తిపోతుంది, అంటే అక్కడ ఏడ్చుకోవడానికి. అయితే అప్పుడు తెలియకనే ఈయన ఏం చేస్తాడంటే ఆ బ్రదర్కి మొత్తం సంగతి అంతా చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన వీళ్ళకి సువార్త చెప్పి, యేసు ప్రభువే నిజమైన దేవుడు, మ్యారేజ్ అంటే ఇట్లా భార్యను పంచుకోవడం కాదు, ఒక భర్తకు ఒక భార్య ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. భర్త భార్యను సంరక్షించుకోవాలా, ప్రేమించాలా, కనుక ఇదంతా కూడా మరి దేవుని వాక్యానుసారమైంది కాదు, నిజ దేవుడు ఈ రీతిగా చెప్పడం లేదు అని చెప్పి వాళ్ళకు సువార్త చెప్తే, అప్పుడు వాళ్ళిద్దరు కలిసి మరి వాళ్ళ సెల్ ఫోన్లో తర్వాత మరి ఆయన చెప్పిన దాన్ని బట్టి కూడా వాక్యాలంతా చదువుకొని వాక్యానుసారంగా వివాహం అనేది ఎలా ఉంటుంది అని చెప్పి ఆ సంగతులన్నీ తెలుసుకుంటారు. తర్వాత ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళకి ఎంతో నెమ్మది సమాధానం వస్తుంది. ఆ ధైర్యంతో వారం తర్వాత ఇంటికి తిరిగి వస్తే ఇంకా రేపే మీ చిన్నాన్నకు నీ భార్యను అప్పగించాల్సిన సమయం అని వాళ్ళ తాత చెప్తాడు. చెప్పినప్పుడు ఈయనకు ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకొని, అటు కుదరనే కుదరదు, నా భార్య నేను ఎవరికి షేర్ చేయలేను కనుక మరి నేను స్టాండ్ తీసుకుంటున్నాను అన్నప్పుడు వాళ్ళ తాత అల్టిమేటం పెడతాడు. సరే రేపు సాయంకాలంలోగా నువ్వు తీర్మానం చేసుకోరా, మరి ఉంటావా, మరి రాజగృహము రాజు ఇంట్లో ఉండే అధికారాలు, ఆధిక్యతలు, ఆస్తిపాస్తులు ఇవన్నీ మరి నీకు లేకుండా పోతాయి. మరి అది కావాలా ఇది కావాలా కోరుకో, మరి నువ్వు ఈ బాధ్యత నెరవేరుస్తావా, తరతరాలుగా 100 తరాలుగా మన ఇంట్లో ఇదే జరుగుతుంది, దాన్ని నువ్వు నెరవేర్చాలి అని చెప్పి మరి చెప్తాడనమాట. కానీ ఈయన బాగా ప్రార్థన చేసుకొని, దేవా నువ్వే నాకు ధైర్యమే అని చెప్పి రెండో రోజు సాయంకాలం కూడా తన భార్యతో కలిసి ఒక చిన్న బ్యాగ్లో వాళ్ళకి కావాల్సినవన్నీ సర్దుకొని వాళ్ళు ఇంకా వెళ్ళిపోవడానికి తీర్మానం చేసుకుంటే,
కొంతమంది అంటే దాసులు ఉంటారు కదా, వాళ్ళు అడ్డం వచ్చి వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తే ఆ సమయానికి వాళ్ళకి ఏదో అర్జెంటుగా పని పడేటట్టు చేసి దేవుడు వాళ్ళను అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి సాయం చేస్తాడు. ఆ డేవిడ్ అనే బ్రదర్ కూడా వాళ్ళకు అంటే వాళ్ళు తప్పించుకొని పోవడానికి ఏర్పాట్లన్నీ ముందుగానే చేస్తాడనమాట. ఆ రీతిగా వాళ్ళు తప్పించుకొని వేరే దేశానికి వెళ్ళిపోయి అక్కడ మరి బాప్తీసం కూడా తీసుకొని దేవుని బిడ్డలతో వాళ్ళు సంతోషంగా ఉంటారు. అంటే చివరి క్షణం వరకు దేవుడు ఎందుకు ప్రార్థన వినడు అంటే ఆయనకేం తెలియదా, ఆలస్యం చేస్తున్నాడా అని మనకు అనిపిస్తుంది. మనకు తొందర తొందర అనిపిస్తుంటది కానీ ఆయనకి ఏది కూడా ఆలస్యం అనేది ఉండదన్నమాట. నిజానికి చెప్పాలంటే మనకంటే ముందుగానే ఆయన ఆలోచన చేస్తుంటాడు. మన కొరకే తగిన ఏర్పాట్లు ఆయన చేస్తూనే ఉంటాడు. ఇక్కడ మనం ఎక్కడ ఉండాలో దాని గురించిన జాగ్రత్త మరి వహిస్తున్నాడనేది మనకు మరి అర్థమవుతుంది కదా. మనమైతే శరీరానుసారంగా ఆలోచన చేస్తాం కానీ దేవుడు మనల్ని నడిపిస్తాడు, మార్గం చూపిస్తాడు. ఎందుకంటే ఆయన ఏదైతే చేయాలనుకుంటున్నాడో అదేదో మన ద్వారానే చేయాలని కోరతాడు కదా. అది మనకు గ్రాహ్యం కాదనమాట. అది చాలా లోతుగా గూఢంగా ఉంటుంది. మనం పైపైనే చూస్తాం కానీ దేవుడు లోతుగా చూస్తాడు. మనం గుర్తించలేని విధంగా మన జీవితాల్లో మార్పులు కలుగుతాయి. అదే మంచిది. అందుకే ఆయన దేవుడు. బాగును తొలగించడం ద్వారా దేవుడు ఏలియాకి ఏమి నేర్పించగోరుతున్నాడు? ఎన్నో సంగతులు ఉన్నాయి కానీ ప్రాముఖ్యంగా ఒక దినం వెంట దినము మనం దేవుని వనరుల మీద ఆధారపడాలనేది ఆయన కోరిక. అంటే మరి ప్రభు నేర్పించిన ప్రార్థనలో కూడా శిష్యులకు ఏం నేర్పాడు? మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమని ప్రార్థించమన్నాడు. అంతేగాని బస్తాలు బస్తాలు బియ్యం తెచ్చిపడే ప్రభా అని అడగమని చెప్పలా. కనుక అంటే రోజు రోజుకి ఆయన మీద ఆధారపడాలంటే అప్పుడు అనుదిన ఆహారమే దేవుడు ఇస్తున్నాడు అంటే రోజు రోజు ఆయన మీద ఆధారపడతాం కదా. అట్లా ఆయనకు ఇష్టం అనమాట. అంటే రోజు రోజు మనల్ని నడిపించాలని ఆయన కోరుతుంటాడు. ఒకవేళ ముందు నువ్వు గడిపిన జీవితం సౌఖ్యంగా ఉండొచ్చు. ఆరంభంలో ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తూ బాగా సుఖంగానే ఉన్నామేమో. అలాంటప్పుడు కొన్నిసార్లు దేవుని మీద నుంచి దృష్టి తొలగిపోతుంది. ఆశీర్వాదాలకు ఊట అయిన వాని మీద నుండి దృష్టి తొలగించుకొని ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను పట్టుకొని మరి ఆయన్నే మర్చిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట. కనుక మరి ఆయన ఇచ్చే భద్రతను అనుభవిస్తూ ఆయన ఇచ్చే సదుపాయాలను అనుభవిస్తూ ఆయన్ని మర్చిపోతే ఏం ప్రయోజనము, వాటిలో ఆనందిస్తే ఏం ప్రయోజనము. కనుక మనకు బుద్ధి ఏమంటే చేతితో తాకి చూస్తే అప్పుడే మనము మరి అవే వాస్తవమైనవని తలస్తాం. దేవుడు ఏలియాతో ఏమంటున్నాడంటే నీ దృష్టి నా మీదే ఉంచు అని చెప్పి మరి కోరుతున్నాడు అనమాట. అంటే ఏలియా అలాగ ఉంచలేదా అంటే ఆ విషయంలో ఆయన జీవితంలో తప్పు పట్టేది ఏమీ లేదు. దేవుడు ఏం చేయమంటే అదే చేస్తున్నాడని మనం తెలుసుకున్నాం కదా. కనుక నువ్వు అరణ్యానికి వెళ్ళు అంటే సరే ప్రభు అంటాడు. నువ్వు ఇంకా మరి సారిపతికి వెళ్ళి అంటే సరే ప్రభు అంటాడు. ఆ రీతిగా వెంటనే విధేయత చూపించే మనస్సు మరి మనం ఏలియాలో చూస్తున్నామంటే మనలో కూడా అటువంటి విధేయత దేవుడు కోరుతున్నాడు. నిన్ను పోషించడానికి అక్కడ సారిపతికి వెళ్ళు, అక్కడ నేను పోషించడానికి ఒక విధవరాలికి సెలవిచ్చినాను అంటే ఏలియా ఎండిపోయేదాకా అక్కడే ఉన్నాడనేగా అర్థం. అంటే ఏమైనా భయపడ్డా, లేకపోతే విభ్రాంతి చెందాడా, లేకపోతే అక్కడ ఉండే ఇసుకలో తన ప్రణాళికలను ఏమైనా గీసుకున్నాడా? ఏమీ లేదు. వాగు నీళ్ళతో నిండా ఉన్నప్పుడు ఎట్లా ఉన్నాడో ఎండిపోయినప్పుడు కూడా అట్లాగే ఉన్నాడు. దేవుని మీద విశ్వాసంతోనే ఉన్నాడు. అందువల్ల ఏలియాతో దేవుడు అంటున్నాడు, నీ కొరకే నేను వేరే ఏర్పాటు చేశాను గనక ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన సమయం వచ్చింది కనుక నువ్వు లేచి వెళ్ళు అంటున్నాడు. ఏలియా లాంటి విశ్వాసం మనలో చాలాసార్లు లోపిస్తుంది. బైబిల్ మనకు ఏదో మూల దాగబడి ఉన్న వాటిని కూడా సదుపాయం చేస్తుంది. అది మనకి ఎంతో మేలు. అంటే నిజమైన దేవుని అందే నమ్మిక కలిగి ఉండడం అనేది నేర్పిస్తుంది అనమాట. కనుక ఇప్పుడు యెషయా గ్రంథం
28వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. సియోనులో మూలరాతిని స్థాపించిన వాడని నేనే, అది పరీక్షించబడిన ప్రశస్తమైన రాయి, నా యందు విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు. ఇంగ్లీష్లో అయితే నా యందు విశ్వాసం ఉంచేవాడు తొందరపడడు అని కూడా ఉందన్నమాట. కనుక ఈ వచనాన్ని మనం ఎట్లా కొలవేయగలుగుతాము? విశ్వసిస్తే మనం కలవరపడము, తొందరపడము అనమాట. అందుకే ఏలియా నిబ్బరంగా అక్కడే ఉన్నాడు అనమాట. అయితే పరిస్థితులు కొన్నిసార్లు మనల్ని తొందర పెడతాయి. ఏదో ఒకటి చేసేయాలా, ఏదో ఒకటి చెయ్యి, ఊరికే ఉంటే ఎట్లా కుదురుతుంది అని చెప్పేసి ఆ పరిస్థితులను బట్టి మనం ప్రభావితం చేయబడి ఏదో ఒక తప్పు చేసేదానికి ఆస్కారం ఉంటుంది అనమాట. సంగతులు చేయి దాటిపోతున్నాయి కనుక మనం ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి మనం అనుకుంటాం. కానీ అటువంటి సందర్భాల్లోనే విశ్వాసం అనేది మనలో ఉద్భవించాలి. ఏలియాలాగా వేచి ఉండు, తొందరపడకు, నువ్వే ఏదో ఒకటి చేసేయకు, ప్రభు కొరకు వేచి ఉండు. దేవుడు ఆలస్యం చేయని వాడు అని చెప్పుకున్నాం కదా. కనుక 8వ వచనంలో ఉన్నట్టుగా ఆయన వేచి ఉన్నాడు. మనం కూడా వేచి ఉండడం నేర్చుకోవాలి. దేవుడు ఏం చేయాలో వేచి ఉండాలంటే ఏం చేయకుండా ఖాళీగా కామ్గా ఉండాలని కాదు. కానీ తెలుగులో ఒక సామెత ఉంటుంది కదా, మరి గాల్లో దీపం పెట్టి దేవుడు అనకూడదు అన్నట్టు. అంటే దేవుడు ఏం చేయమంటున్నాడో దాని గురించిన గ్రాహ్యం కూడా మనము కలిగి ఉండాలన్నమాట. కనుక క్రియాపూర్వకంగా ఉంటాడు దేవుడు ఎప్పుడు. కనుక దేవుని జ్ఞానంతో పరిస్థితులను మనము పరిష్కరించుకోవాలి. దేవుడిచ్చిన నియమాలతో పరిష్కరించుకోవాలి. ఏరియాకు వచ్చిన పరిస్థితులు లాంటివి నీకు వస్తే ఆ పరిస్థితిని ప్రభావాన్ని నువ్వు మార్చడానికి, ఫలితాన్ని మార్చడానికి సాధ్యపడేవిగా లేకపోతే విశ్వసించు. ఆయన ఎందు విశ్వసించు, వాడు కలవరపడడు, తొందరపడడు అనేది గుర్తుంచుకో. దేవుడు తొందరపట్టలేదు, ఏలియా కూడా తొందరపట్టలేదు. ఈ దైవజనులు అదే మనం చూస్తున్నాం. సందేహంతో మరి విరిగి నలిగిపోవడం లేదు, భయపడడం లేదు. ఆ భయాన్ని బట్టి ఏదో ఒకటి చేసేయాలి అని కూడా అనుకోవడం లేదు, కానీ వేచి ఉన్నాడు. అప్పుడు దేవుడు నీవు లేచి అంటాడు. నువ్వు ఆదరణ కొరకు వెతుకుతున్న క్షణాల్లో ఒకవేళ నీకు జవాబు కూడా రాకపోవచ్చేమో. అలాంటి సమయాల్లో ఏం చేస్తాము? ఏదో ఒక ద్వారాన్ని బలవంతంగా తెరుచుకొని అందులో ప్రవేశిస్తాం. కనుక అట్లా మనం చేస్తే నష్టాన్నే మరి తీసుకొసుకుంటాము. అంతేకాదు దేవుని నమ్మకత్వం నందు మనం విశ్వాసం ఉంచడం లేదు అన్నది కూడా బయటపడుతుంది అన్నమాట. కనుక 1 రాజులు 17:9లో ఆయన ఎలా సిద్ధపరుస్తున్నాడో దాని గురించి మనము దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి చూస్తాం. సీదోను పట్టణ సంబంధమైన సారిపత్తు అనే ఊరికి, అది కూడా ఒక విధవరాల దగ్గరికి మరి పంపిస్తున్నాడంటే అదేం నేర్పిస్తుంది? వాగు ఎండిపోతుండగా ఏలియాను పోషించుటకు దేవుడు మరి ఒక పాత్రను సిద్ధపరుస్తున్నాడు. ఇప్పటి వరకు ఏలియాకు దాని గురించే తెలియదు. అప్పటి వరకు కాకులే తెస్తా వచ్చాయి కదా, దానికి అలవాటు పడ్డాడు కదా. మరి దేవుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు? దేవుడు వెళ్ళినప్పుడు మనకంటే ముందుగానే ఆలోచన చేస్తాడు. ఆ వాగి ఎండిపోతుందని ఆయనకు తెలుసు. నా సేవకుని హృదయంలో నిజమైన విశ్వాసాన్ని నేను చూడగోరుతున్నాను అంటాడు. అదే సమయంలో భవిష్యత్తు కొరకైన ఏర్పాట్లు కూడా ఆయన కొరకు నేను చేస్తాను అంటాడు. విశ్వాసంలో ఇంకా వృద్ధి కలిగించే వాటిని ఆయన సిద్ధపరుస్తున్నాడు. కనుక ఇది చూడడానికి చాలా అద్భుతమైనదిగా ఉంది. కానీ ఆ పరిస్థితుల్లోకి నడవకముందే ఆయన సిద్ధపరిచేది మన హృదయాలను, మనస్సులను ఆదరించేదిగా కూడా ఉంది. అంతా సిద్ధంగా ఉంటుంది. వాగ్దాన దేశము కూడా ఆయన ముందే సిద్ధపరిచాడు ఇశ్రాయేల్ కొరకు. అయితే 12 మందిని వేగు చూడడానికి మోషే పంపించాడు కదా, దానికి ముందుగానే దేవుడే ఆ యొక్క దేశాన్ని వేగు చూశాడని యెహెజ్కేలు గ్రంథంలో చదువుతామన్నమాట. దేవుడు వెళ్ళినప్పుడు మనకంటే ఒక అడుగు ముందుగానే ఉంటాడు. ఒక భక్తుడు అంటాడు 10 సంవత్సరాల ముందుగానే ఆయన ఆలోచన చేస్తాడు. 10 సంవత్సరాల అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే మనం పుట్టిన దినం కంటే మనం చచ్చిపోయే దినం కూడా ఆయనకు తెలుసు కదా. మనమేమో పైన చూస్తాం సంగతులు. మరి ఒక దినం వెంట ఒక దినం ఏం జరిగిందో అది మాత్రమే మనం చూడగలుగుతాం. కానీ దేవుడైతే
పైనుంచి హెలికాప్టర్లు ఎక్కి చీఫ్ మినిస్టర్ పోతా ఉంటాడు కదా హెలికాప్టర్లో, అట్లా ఎక్కి మరి వాళ్ళు వర్షం వచ్చినప్పుడు తుఫాన్ వచ్చినప్పుడు సర్వే చేశారు, అంతా చూసి వచ్చారు అని మనకు చెప్తూ ఉంటారే వార్తల్లో. అట్లా దేవుడు మొత్తం చూడగలుగుతాడు. అంటే నీ ఆది నుంచి అంతం వరకు ఆయనకి అన్నీ తెలుసు. ఈ దినం ఏం జరగబోతుందో అన్నీ తెలుసు. ఆయనకు అన్నీ కనపడతాయి. కనుక ఇట్టి దేవుణ్ణి మనము సేవిస్తున్నాము అని చెప్పుకోవచ్చు. అట్టి దేవునిపై మనము ఆనుకుంటున్నాము, ఆధారపడుతున్నాం. ఇంతకు మునిపే ఆ విధవరాలకి ఆజ్ఞాపించాను అంటున్నాడు దేవుడు. సీదోన్లో నీ కొరకు అంతా సిద్ధపరిచాను, నువ్వు చేయాల్సిందంతా నా యందు నమ్మకం ఉంచాలి. కనుక ఏలియా తొందరపడడం లేదు. దానిలో ఆశ్చర్యం ఏముంది? ప్రతిదినం కూడా ఇది మనకు ఒక సవాలు. తర్వాత సూచన ఇంకా మరి ఏలియా కూడా ఇక్కడ సవాలుగా ఉంది, ముందు దానికంటే కూడా. ఎందుకు అది సవాలు? మనం ఒక కారణం చెప్పుకుంటే, ఆమె విధవరాలు కదా. విధవరాల దగ్గర ఏముంటుంది? ఆమెకి ఎవరన్నా ఇయ్యాలా? అంతేకాదు, బాగా ఏమన్నా సమృద్ధి కలిగిన దినాల్లో ఉందా అంటే, కరువు సీదోన్లో కూడా ఉంది కదా. ప్రపంచమంతా కూడా కరువు మరి వచ్చినట్టుగా కనపడుతుంది. లేక చుట్టుపక్కల దేశాల్లో ఉందో ఏమో తెలియదు కానీ, మరి ఆమె దేశంలో కూడా కరువు ఉండనే ఉంది. కనుక ఇప్పుడు విడనాడిబడిన ఆమెకే లేని ఆ విధవరాలు నన్నేమి పోషిస్తుంది అనే ప్రశ్న రావచ్చు. కానీ దేవుడు, నేను ఆమెనే ఏర్పరిచినాను. ఈ యొక్క కరువు కాలంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, కానీ నేను నిన్న ఆమె దగ్గరికి పంపిస్తున్నాను అంటాడు. ఇంకొక కారణం కూడా ఉంది. సీదోన్ అనేది మరి ఎవరి ఊరు? 16వ అధ్యాయం చివరి వచనాల్లో మనం చదివితే యెజబెలు ఊరు. యెజబెలు సీదోని యొక్క రాజు అయిన ఎద్బయలు కుమార్తె కదా. కనుక అక్కడ బయలు దేవతను వాళ్ళు ఆరాధిస్తారు. ప్రస్తుతము లెబానోను దేశం అనమాట అది. ఎన్నడూ వెళ్ళని దేశానికి నువ్వు వెళ్ళు, అక్కడ నిన్ను మరి తెలియని వాళ్ళు కలుసుకుంటారు, వారింటికి తీసుకెళ్తారు, నిన్ను చూసుకుంటారు అని సడన్గా మనకు దేవుడు చెప్పాడు అనుకో, వెళ్తామా? ఎంత భయపడిపోతామో కదా. కనుక ఇక్కడ ఏలియాను కూడా అలాగే పంపిస్తున్నాడు ప్రభు. కనుక సీదోను మరి బయలు యొక్క కేంద్ర స్థానం అయితే, మరి యెజబెలు యెహోవా ప్రవక్తలందరినీ చంపుతూ ఉంటే, అటువంటి స్థలానికి పోమ్మంటావేంది ప్రభా నన్ను అని చెప్పి అడగలే. బహుశా ఇది కూడా దేవుని భద్రతకు సంబంధించిన విషయం కావచ్చు. ఎందుకంటే అంతటా వెతకొచ్చు కానీ సీదోన్లోని సారెపతుల్లో ఎందుకు ఎతుకుతాడు ఆహాబు? ఎందుకంటే అది తన భార్య స్థలం కదా. ఆమె ఎంత భయంకరాలో తెలుసు కదా. ప్రవక్తలు ఎవరైనా అక్కడ దాక్కుంటారని ఆహాబు తలంచనే తలంచడు. కనుక దేవుని మార్గాలు చాలా విచిత్రంగా ఉంటాయన్నమాట. కనుక సీదోన్లోని సారెపతు అనే ఊరికి ఆయన్ని పంపిస్తున్నాడు. అది కూడా ఒక విధవరాలు. కనుక ఏలియా పరిస్థితులు మనల్ని మనం పెట్టుకొని చూసుకుంటే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. దీనంతటి నుంచి మనం నేర్చుకునేది ఏమంటే, దేవుని నడుపుదలను మనము ఊహించుకోలేమన్నమాట. ఊహకు మించిందిగా ఉంటుంది. మనమేమో ఒక బ్లూ ప్లాన్ వేసుకుంటాం. బ్లూ ప్రింట్ అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్ ఇస్తారు కదా. అట్లా మన జీవితం విషయమే ఒక ప్రణాళిక మనం వేసుకొని ఉంటాం, కానీ అదంతా తేలిపోయేదిగా ఉంటుంది. కానీ దేవుని ప్రణాళిక ఉత్తమమైనది, ఉన్నతమైనది. మరి ఇక్కడ దేవుడు ఇలా చెప్పుంటాడు అనుకుంటారా? నువ్వు మరి సారపతికి వెళ్ళు, అక్కడ మరి ఆమె నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. నేను మరి ఆమెను సిద్ధపరిచాను, నువ్వు వెళ్ళి కొంచెం ఆమెను ఇటు కదిలించాలా, ముందు నీళ్ళు అడుగు, తర్వాత ఒక మరి రొట్టె అడుగు అని చెప్పి మరి చెప్పలేదు దేవుడు. దేవుడు ముందుగానే అన్నీ చెప్పడు మనకు. మనకెట్లుంటుందంటే ప్రణాళిక అంతా, మన జీవితం అంతా ఏం జరుగుతుందో ముందే చెప్పేస్తే దేవుడు బాగుంటుంది కదా అని. అయితే అలా మరి చెప్పడు. ఎందుకంటే ఆయన ఏందే మనం దినదినము నమ్మిక ఉంచాలని ఆయన ఉద్దేశం అనమాట. కనుక మనము ఏది చూస్తున్నాము, ఏది మరి వింటున్నాము, దాని విషయంలో కూడా మరి దేవుడు చేసిందే శ్రేష్టంగా ఉంటుందని ఆశించాలి. సారెపతు అంటే కొలిమి అని అర్థం అనమాట. కొలిమిలో ఏం చేస్తారు? లోహాల్ని శుద్ధి చేస్తారు కదా.
యెషయా గ్రంథం 48వ అధ్యాయంలో మొదటి వచనాల్లోనేమో 11వ వచనంలోనేమో ఉంటుంది, నీవు మరి తిరుగుబాటుదారులవని నువ్వు మెడ వంచవని నాకు తెలిసి నేను నిన్ను ఇబ్బంది అనే కొలిమిలో వేసినాను అంటాడు దేవుడు. అట్లా మనల్ని శుద్ధి చేయాలని కోరుతాడు. మరి ఏలియా బాగానే ఉన్నాడు కదా, విశ్వాసంలోనే ఉన్నాడు కదా, దేవుడు చెప్పింది చెప్పినట్టే చేస్తున్నాడు కదా, ఇంకా ఆయన్ని శుద్ధి చేయాల్సిందే ఉంది అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు తన ప్రజలను ఇంకా 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 శుద్ధి చేయాలని కోరుతాడు అనమాట. ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా నన్ను నమ్ముకుంటారా, నా మాట వింటారా, నాకు తల ఒగ్గుతారా, నా చిత్తం చేస్తారా అనేది దేవుడు చూడగలుగుతాడు. ఆయన్నే కాదు, ఇప్పుడు ఆ యొక్క విధవరాల్ని కూడా దేవుడు శుద్ధి చేయాలని కోరుతున్నాడు. కనుక నీవు దేనిలో నిశ్చయిత కలిగి ఉండాలంటే, మరి పరిస్థితులన్నీ ఎందుకు దేవుడు అసలు అనుమతిస్తాడు అంటే ఆయన మన మేలుకి అని రోమా 8:28 చెప్తుంది. దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది. ఆ మేలు ఏంటంటే 29వ వచనంలో ఉంటుంది, తన కుమారుని సారూప్యానికి మనల్ని మార్చడమే. ఇప్పుడు ఈ విధేయత అనేది ఎవరి లక్షణము? యేసు ప్రభు యొక్క లక్షణం. నువ్వు వెళ్ళాలి, మనుషులందరి కొరకు నువ్వు సిలువలో ప్రాణం పెట్టాలి, నువ్వు మానవుడిగా జన్మించాలి, నువ్వు దాసుడుగా అవ్వాలి, శిష్యుల పాదాలు కూడా కడగాలి. మరి ఈ రీతిగా నువ్వు ఒక్కోసారి భోజనం కూడా ఉండేది కదా యేసయ్యకి. రాత్రిపూట మరి యెరూషలేములో వాక్యం అంతా చెప్పిన తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రభు మాత్రం ఒలీవ కొండకి వెళ్తాడు. మళ్ళీ పొద్దున్నే కూడా బ్రేక్ఫాస్ట్ లేదు, నాష్టా లేదు. ఆయన తిరిగి వస్తూ అంజూరపు చెట్టు దగ్గర ఏమైనా పండ్లు దొరుకుతాయేమని చూస్తే అది ఉట్టి ఆకులే కలిగి ఉంది కానీ పళ్ళు లేవు. అప్పుడు దేవుడు దాన్ని శపించాడని మనం చూస్తాం. మళ్ళీ పొద్దున్నే వచ్చేసారంట జనాలంతా వాక్యం వినడానికి. మరి రాత్రి ఎక్కడ పడుకున్నావు ప్రభా, ఏమన్నా తిన్నావా, ఉదయం ఏమన్నా తిన్నావని అడిగిన వాళ్ళు. ఒక్కోసారి శిష్యులు పొలాల్లో పడి వెళ్ళేటప్పుడు వెన్నులు తుంచుకొని చేత్తో నలుపుకొని తింటున్నారంటే అంటే ఆ రోజు వాళ్ళకి ఆహారం లేదనేగా. కనుక మరి ప్రభు అయితే తిన్నట్టుగా చెప్పలేదు, కానీ మరి ఎక్కువగా ఆయన ఉపవాసం చేసినాడనే మనకు అర్థమవుతుంది. కనుక ఈ లోకంలో ఎన్నో కష్టాలు ఆయన మరి పడ్డాడు. అయితే వాటన్నిటిలో కూడా మరి తండ్రి అయిన దేవుడు ఏం చెప్తే అదే చేస్తాడు. ఇప్పుడు సమరయ మార్గంలో ఆయన వెళ్ళవలసి వచ్చను అని మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో చదివినప్పుడు ఎర్రటి ఎండలో ఆయన మరి మట్టి రోడ్లు కదా, అప్పుడేం తారు రోడ్లు ఇవన్నీ లేవు, మట్టి రోడ్లలో ప్రయాణం చేసి ఆ ఎర్రటి ఎండలో 12 గంటల సమయానికి అక్కడ బావి దగ్గర కూర్చున్నాడు. కనీసం మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. అప్పుడు సమరయ స్త్రీ వస్తే ఆమెను దాహానికి అడిగితే ఆమె ఆర్గ్యుమెంట్ పెట్టుకొని మాట్లాడుతూనే ఉంది, కానీ సరే ప్రభా మరి కొంచెం నీళ్లు తాగు, ఇంతసేపు మాట్లాడినామని ఒక గ్లాసు నీళ్ళు కూడా ఇవ్వలేదు. అంటే ఎంత శ్రమ ప్రభువు ఆత్మల రక్షణార్థమై ఓర్చుకున్నాడో మనకు తెలుస్తుంది కదా. మరి చివరికి మరి మానవుడే కాదు, దాసుడే కాదు, మరణం పొందినంతగా, అది కూడా శిలువ మరణం పొందినంతగా విధేయత తండ్రికి చూపించాడు అని మనం చదువుతాం. కనుక క్రీస్తు సారూప్యం మనలో ఏర్పడాలంటే, అంత విధేయత మనలో రావాలంటే దేవుడు కొన్నిసార్లు ఎటువంటి కష్టకరమైన పరిస్థితుల గుండా మనల్ని తీసుకొని వెళ్తాడు. మనకు అర్థం కాని పరిస్థితుల గుండా తీసుకొని వెళ్తాడనమాట. అదే మనకు ఆదరణ. కనుక ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఏమో, ఇందులో నేను యేసు ప్రభులాగా ఎటువంటి విధేయత దేవునికి చూపించాలో అని చెప్పి మనం అనుకోవాలి. కానీ ఎందుకు దేవుడు ఇక్కడికి నడిపించాడు, ఈ విధవరాలు నన్ను ఎట్లా పోషిస్తుంది, ఈ సంగతులన్నీ కూడా మరి ఏలియా అడగలేదు, మనం కూడా అడగకూడదు. కనుక దేవుని ప్రశ్నించే అంతటి జ్ఞానం కలిగిన వాళ్ళం కాదు కదా. కనుక దేవుడు మనల్ని ఎక్కడికి పోమంటే ఏం చేయమంటే అది చేసేదానికి సిద్ధంగా ఉండాలన్నమాట. అది మనము మరి వీటన్నిటి ద్వారా నేర్చుకుంటున్నాము. మరి వచ్చే వారము మనము మిగతాది చూద్దాం. మరి పోయిన తర్వాత సారిపత్రలో నిజంగానే దేవుడు ఆయన ఎలా పోషించాడో అది మనకు పైన తెలుసులే, కానీ ఆత్మీయంగా మరి వాటి నుంచి మనం ఏం నేర్చుకోవాలో ఆ విషయాలు వచ్చే వారం చూద్దాం.
ప్రేమల మా ప్రభువా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం పేరిట మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏలియా వలే తండ్రి నీ కొరకై రోషంపు నేను వారంగాను రోషంతో ప్రభా నీ ప్రజలు నీ వైపు తిరగాలని దాని కొరకై మీరు పెట్టిన షరతులను నెరవేర్చమని వాక్యానుసారంగా ప్రార్థించే వారిగా కూడా ఉండడానికి సహాయం చేయండి. అంతేకాదు ధైర్యంగా ప్రభా ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఎవరైతే అంధకారంలో ఉంటున్నారో, ఎవరైతే నిజదేవుని కాకుండా ప్రభు విగ్రహాలను పూజ చేస్తున్నారో, నేను నిజదేవుని ఎరగని వారిగా ఉన్నారు, వారికి కూడా ప్రేమతో ఆ యొక్క ప్రభు మరి ప్రకటన చేసేవారిగా ఉండడానికి సహాయం చేయండి. మా దేవుడు జీవము కలిగిన వాడు, మాతో నడుస్తున్నాడు, ఆయన సన్నిధిలో మేము జీవిస్తున్నాము, మాతో మాట్లాడుతున్నాడు అని చెప్పగలిగినటువంటి ధైర్యం ప్రభు మీరే మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మరి దాని కాన్సిక్వెన్సెస్ వలన, దాని ఫలితాల వలన భద్రత మాకు అవసరమైనప్పుడు మమ్మల్ని దాచిపెట్టడానికి సమర్థుడైన దేవుడుగా మీరు నెలకి వందనాలు. అంతేకాదని సార్వభౌమ అధికారాన్ని బట్టి కాకులు లాంటి వారి మనుషులు కూడా మీరు వాడుకొని మాకు సహాయం చేయగలిగిన దేవుడు. రాజులనైనా, అధిపతులనైనా, గవర్నర్లైనా, అధికారులను ఎవరినైనా మీరు వాడుకోవడానికి సమర్థుడైన దేవుడుగా ఉంటున్నందుకే, మా అక్కర్లు తీర్చడానికి సమర్థుడైన దేవుడుగా ఉంటున్నందుకే, ఎవ్వరికి పెట్టని పిసినారుల ద్వారా కూడా మమ్మల్ని పోషించడానికి సమర్థుడమైనందుకే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అంతేకాదు మరి ఆగు ఎండిపోయే వరకు అక్కడే ఉన్నట్టుగా అంత విధేయత, అంత ఓపిక, అంత సహనము, పరీక్షలు మరి జయం పొందే అటువంటి తత్వం మీరు మాకు అనుగ్రహించండి. యేసు ప్రభువు ఎలాగైతే అన్ని పరిస్థితుల్లో తండ్రికి విధేయుడైతే వచ్చినాడు, ఆయనకి ఎంతో సామర్థ్యం ఉన్నా, ఎన్నో చేయగలిగినా మరి తండ్రి చెప్పిందే చేస్తారని మరి వాళ్ళ సొంత తల్లి మరియమ్మ ఆ యొక్క వివాహ విందులో ద్రాక్షారసం అయిపోయింది, వాళ్ళకు ఏదైనా చేయమని అడిగినప్పుడు నా సమయం ఇంకా రాలేదు, తండ్రి చెప్పినప్పుడే చేస్తానని మరి చెప్పినట్లుగా తండ్రికి అంతగా విధేయత చూపించాడు. కనుక మాకైతే సామర్థ్యత ఉంటే ఏదో ఒకటి చేసేస్తాము, పరిస్థితి ఎలా ఉంది కదా మరి నేను చేయగలను కదా అని మరి చేస్తాం. కానీ ఆ రీతిగా మేము చేయకుండా తండ్రి నీ కొరకు వేచి ఉండడానికి, నువ్వు ఏది చేయకపోతే అదే చేయడానికి మీరే మాకు సహాయం చేస్తున్నాడు. ఏలియా వంటి విధేయత ప్రభావం మాకు అనుగ్రహించడం, మారు ప్రశ్న లేని విధేయత. అరణ్యానికి వెళ్ళమన్నా, లేక సారిపతుకు వెళ్ళమన్నా, మరి బయలు ఆరాధన కేంద్ర స్థానమైన సీదోనికి వెళ్ళమన్నా వెళ్ళేటువంటి మనస్సు మీరు అనుగ్రహించుకుని, అది అపాయంతో కూడిన స్థలం అని తెలిసి కూడా దానికి వ్యతిరేకంగా మరి యోనా పారిపోయినట్టుగా తండ్రి నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి మీరు మాకు సహాయం చేస్తున్నామని, అయితే అక్కడ కాపాడే బాధ్యత, సదుపాయం చేసే బాధ్యత మీరే తీసుకుంటున్నారు కనుక మరి ఒకసారి మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నాం. ఇవన్నీ కూడా మా జీవితాల్లో కూడా ప్రభా అనుభవాలుగా మీరు నేర్పిస్తున్నారు. నాయన మాకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితుల్లా కనబడినప్పటికీ నీ కుమారుని సారూప్యానికి మమ్మల్ని మార్చేదానికే వీటన్నిటిని మా జీవితంలో అనుమతిస్తున్నారని ఎరిగి ఆయన ఎలాగ ప్రభా నాయన మరి ప్రశస్తమైన మూలరాయిగా మరి మాకు మాదిరిగా ఉంటున్నాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా కలవరపడకుండా, తొందరపడకుండా నువ్వు ప్రభా కార్యం చేసే వరకు వేచి ఉండడానికి, మీరు చెప్పే వరకు వేచి ఉండడానికి సహాయం చేస్తున్నామని యేసు నామం పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రైజ్ లార్డ్.